బద్వేలు పట్టణం 4 రోడ్ల కూడలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ప్రారంభమై తంగేడుపల్లె వరకు భక్తులు పాల్గొని బీకోడూరు మండలంలోని తంగేడుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం, పూజా కైంకర్యాలు నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుండి స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించక కంప చెట్లు పెరిగిపోయాయి. హిందూ సంఘాలు ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరిన వెంటనే గ్రామస్తులు కూడా సహకారం అందించి కంప చెట్లను తొలగించి స్వామివారికి బద్వేలు ప్రముఖ బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులకు దగ్గర అయినందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు హిందూ సంఘాలను ప్రజలు అభినందించారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ చేత ఈ ధర్మానికి కట్టుబడిన సేవకుల చేత సేవ చేయించుకోవాలని మమ్మల్ని పిలిపించాడు. మేమందరం ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడికి వచ్చాము. మేమందరం ఆయనకు సేవ చేసి తరించుకున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన తంగెడపల్లె వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తంగెడపల్లె వాసులు చాలా మంచివారు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్లనే ఇక్కడ ఆగిపోయింది స్వామి సేవలు. అవన్నీ కూడా ఇక ముందు కొనసాగుతాయని మేము గొప్ప విశ్వాసంతో స్వామిని కోరుకుంటున్నాం. తంగెడపల్లె వాసిగా మా ఫాదర్ పుట్టిన ఊరు ఇది. ఇక్కడ నేను స్వామివారికి సేవ చేసుకునే దానికోసం ఇక్కడ విగ్రహం స్థాపించాను. నేను ఒకటే కాదు, ఎంతోమంది దాతలు ఇచ్చారు. ఇది స్వామిని ఈరోజు ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ప్రజలందరూ బాగా సహకరించారు. ఎస్పెషల్లీ కోటి రమణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి కేశవరెడ్డి కానీ, పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ అందరూ బాగా సహకరించి ఈ భూమిని వాళ్ళు మనకు క్లీన్ చేసుకొని పని చేసుకోమని చెప్పారు, పూజలు చేసుకోమని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో మనం పూజలు కూడా స్టార్ట్ చేశాము. నిత్యము స్వామికి నిత్య కళ్యాణ పరచడంగా ఇక్కడ ఎప్పుడూ పూజలు సహకారాలతో ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామస్తులంతా సహకరించడం జరిగింది. ఎంతో గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరికి హనుమంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడంట. రాముని ఆరాధించాలి, హనుమంతుడిని కూడా ఆరాధించాలి. జై శ్రీరామ్. ఈ దినము అనగా ఆదివారం రోజున దశమిన ఈరోజు ఇక్కడ మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవడానికి అవకాశం ఏర్పడింది. గత 3 సంవత్సరాల కిందట చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఉంటాయి. ఆ గ్రామ సమస్యలతో కొద్ది రోజులు స్వామి ఎడబాటు కావడం జరిగింది. దీనికి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా, హిందూ బంధువులంతా, బీజేపీ, వివిధ సంఘాల వారు, ఆధ్యాత్మిక చింతన భక్తులైతేనేమి అందరూ కూడా ఈరోజు తంగెడపల్లె గ్రామ ప్రజలందరినీ, ఇరుపక్షాల నాయకులను ఒప్పించి వారి సహకారంతోనే ఆ గ్రామస్తులే ఈరోజు దీనంతా క్లీన్ చేయడం. నిజంగా వారికి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు తంగెడపల్లె గ్రామానికి ఎల్లవేళ ఉంటాయి. అదేవిధంగా మన ప్రాంతం బద్వేల్ ప్రాంతం, ఇటు మఠం మండలం అయితేనేమి అందరి ప్రజలకు కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు కావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్క విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ మీ వ్యక్తిగత విషయాల్లో మీరు ఏం చేసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది ఆంజనేయ స్వామి అనేది హిందువుల మనోభావాలకు దెబ్బతింది కాబట్టి అని ఒక రిక్వెస్ట్ ఆ గ్రామ ప్రజలకు మేము పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ